హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? శుభోదయం. నేనైతే ఉదయం లేచి ఇది శనివారం రోజు వ్లాగ్ అండి. ముందే ఉదయమే చక్కగా దీపారాధన అంతా చేసేసి నేనైతే ఆ రోజు విజయవాడ వెళ్ళాల్సినటువంటి ప్రయాణం పడిందండి. ఏం లేదు, మావయ్యాల అమ్మాయిది గృహప్రవేశం అనమాట. మావయ్యాల గృహప్రవేశానికి కూడా వెళ్ళడానికి అప్పుడు నాకు ఆటంకం వచ్చింది, వెళ్ళలేకపోయాను. ఈసారన్నా వెళ్దామని చెప్పి ఉదయమే 4కి అయితే లేసాననమాట. ఎప్పుడు కూడా సాటర్డే సండే విజయవాడ నుంచి బస్సులు అవి కొంచెం బాగా రష్గానే ఉంటాయి. ఎందుకంటే విజయవాడలో పిల్లలు చదువుకుంటారు కదా చాలామందికి, అలా వెళ్ళేవాళ్ళు, జాబ్ హోల్డర్స్ అలాగా కొంతమంది వీకెండ్ విజయవాడ వెళ్ళాల్సిన వాళ్ళు అలా రష్గానే ఉంటుంది. కానీ ఈ రోజు మాత్రం అసలు ఎన్ని బస్సులు వచ్చినా ఫుల్ స్టాండింగ్ ఉన్నాయన్నమాట. ఇక ఎలాగైతే పుట్టింటికి ప్రయాణం కదండి, ఇంకా ఏలూరు వరకు వెళ్ళి ఏలూరు నుంచి నాన్ స్టాప్ ఎక్కి మొత్తానికి ఈ రోజు పడినంత ఇబ్బంది ఎప్పుడు పడలేదన్నమాట. తాడేపల్లిగూడెం నుంచి విజయవాడ రావడానికి ఇంచుమించుగా 4 గంటల ప్రయాణం అయితే కనుక నేను చేయాల్సి వచ్చింది. చూసారా, ఇప్పుడే గన్నవరంకి దగ్గరగా వస్తాం. బెంజ్ సర్కిల్ దగ్గర అయితే ట్రాఫిక్ ఫుల్గా ఉందన్నమాట. ప్రతి సిగ్నల్ దగ్గర దొరికేసామేమో. సిటీలోకి వచ్చిన తర్వాత అరగంట పైన అయితే పట్టిందనమాట. కూర్చొని జపం చేసుకుంటున్నాను కాబట్టి సరిపోయింది, కానీ మామూలుగా ఉంటే కనుక అస్సలు ఇరిటేషన్గా ఉంటుందండి బాబు. ఎంతైనా సరే ఫంక్షన్కి వెళ్ళాలి, ఏదో అటెండ్ అవ్వాలని చెప్పి కంపల్సరీ వచ్చాను. మీరు చూస్తున్నారు కదా, ఇది బందరకాలం అనమాట. మేము వారధి దగ్గర బస్ దిగితే ఇలా వాకబుల్ డిస్టెన్స్ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. అక్కడే పక్కన సెయింట్ ఆన్స్ హాస్పిటల్ ఉంటుంది. నేను, మా అమ్మాయి, మా అన్నయ్య అందరూ, మా పెద్ద మేనగోళ్ళు అందరూ అదే హాస్పిటల్లో పుట్టారనమాట. బందరకాలం ఇది చాలా లోతుగా ఉంటుంది. మీరు చూసావా ఆ రేవు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ రేవులోనే మా అమ్మాళ్ళు మా చిన్నప్పుడు బట్టలు అవి ఉతికేవాళ్ళు. అప్పట్లో వీధి కుళాయిలే తప్ప ఇంట్లో ఎవరికి పంపులు ఉండేవి కాదు కదండి. పంపులు వేసిన తర్వాత ఇక కాలువకు రావడం మానేశారనమాట. ఈ కాలువ ఎందుకు మీకు చెప్తున్నానంటే, మా చిన్నప్పుడు ఈ వంతెన కూడా ఉండేది కాదు, పడవ ఉండేది. ఆ పడవలో మా నానమ్మ ఇటువైపు కృష్ణలంక రావడానికి రూపాయి ఆ పడవ ఎక్కి ఇటువైపు వచ్చేవాళ్ళం అనమాట. చూసారా, నేనైతే ఇంటికి వచ్చాను మా అన్నయ్యని తీసుకొని. ఇద్దరం అయితే కనుక ఫంక్షన్కి వెళ్దామని చెప్పి బయలుదేరుతూ ఉన్నామన్నమాట. ఈరోజు మీకు చూపిద్దామని చెప్పి అన్నయ్యతో బండి మీద వస్తున్నాను. ఎందుకంటే ఈ కృష్ణానది ఇదంతా కూడా వచ్చి 3-4 నెలలు అయిపోయింది. అసలు ఈ మధ్య అయితే మొన్న అన్నయ్య వీరుల సంబరానికి కూడా రావడం కుదరలేదు. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఎందుకు ఈ ఏరియాతో అంత అంటే, ప్రతి శివరాత్రికి మాకైతే పండగ. మళ్ళీ కార్తీక మాసంలో అయితే కనుక స్నానానికి కంపల్సరీ వచ్చేవాళ్ళం. ఇలా నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు శివరాత్రి అప్పుడు ఇలాగే కొంచెం కొంచెంగా వదులుతాడు. మేమైతే కనుక అప్పుడు మా చిన్నప్పుడు ప్రతి శివరాత్రికి గేట్ల దగ్గర కింద డౌన్లో కొంచెం బాగుంటుందన్నమాట. అక్కడ నీళ్లు చాలా ఫ్రెష్గా ఉంటాయి, చాలా లోతు కూడా కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. మేము స్నానానికి వీరుల సంబరానికి అక్కడికే తీసుకెళ్ళేవాళ్ళు. మా బాబాయ్ వాళ్ళు ఎక్కువ అనమాట. 2 గంటలు 2:30 గంటలు నీళ్ళల్లోనే ఆడుకునేవాళ్ళం. వాళ్ళ పూజలు స్నానాలు అన్నీ అయ్యే వరకు అనమాట. ఎంత సరదాగా ఉండేదో. ఇప్పుడు పనిగట్టుకొని పుట్టిల్లున్నా కూడా ఒక్కసారి కూడా మునగడానికి కృష్ణానది స్నానానికి వెళ్ళటలేదు. పుష్కరాలకి తప్ప. కృష్ణానది పుష్కరాలకి, గోదావరికి వెళ్తున్నాం. అలా అయిపోయింది పరిస్థితి అంతా కూడా. మేము వెళ్ళేటువంటి ఫంక్షన్ అయితే కనుక భవానీ నగర్లో అనమాట. అందుకనే అన్నయ్య నేనైతే వచ్చేసాము. మేము వచ్చేసరికి 12:30 ఎంతో అయింది. అప్పటికి ముందు రోజు మార్నింగ్ నుంచి పూజా కార్యక్రమాలు కాబట్టి వాళ్ళ పూజలన్నీ కూడా కంటిన్యూగా జరిగిపోతున్నాయి. మా అన్నయ్య పక్కన కూర్చుంది మా పిన్ని. నన్ను చిన్నప్పటి నుంచి బాగా ఆడిచ్చి అవన్నీ చేసిందంట. మా అమ్మ అయితే ఎప్పుడు చెప్తూ ఉండేది. మీరు ఎదురు చూస్తున్నారు కదా, ఇప్పుడు తనే మా అత్త అనమాట. మావయ్య అయితే కింద ఉన్నారు భోజనాల దగ్గర. వాళ్ళ అమ్మాయి అనమాట. వాళ్ళకి ఒకటి అమ్మాయి. చిన్నప్పుడు ఎప్పుడు మా ఇంట్లోనే ఉండేది. ఉదయం లేవగానే వచ్చేసేదనమాట. మా నాన్న దీన్ని ఎత్తుకొని వెళ్ళి ఇడ్లీ తీసుకొచ్చి దానికి పెట్టిన తర్వాత అప్పుడు ఇంట్లోకి వెళ్ళేదనమాట. రోజు ఇదే ప్రక్రియ అనమాట. చూసారా, నేను వచ్చేసరికి లేట్ అయిపోయింది కదా. అప్పటికి కొంతమంది వచ్చి మా బంధువులు వెళ్ళిపోయారు, కొంతమంది అయితే ఇంకా రాలేదనమాట. దారిలో ఉన్నామని చెప్పి అన్నారు. నేను వచ్చేసరికి అన్నయ్య అయితే కనుక పిన్నితో చాలా రోజులైంది మాట్లాడుతూ ఉన్నాడు. నేనైతే లోపలికి వచ్చానమాట. పూజ అయితే వాళ్ళకు కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ బ్లూ కలర్ శారీ ఏమి ఆవిడ మా అత్త అనమాట. ఎందుకు మీకు ఆ రేవు గుర్తుపెట్టుకోమని అని చెప్పాను తెలుసా? వీళ్ళు ఏలూరు అనమాట. తన పుట్టిల్లు, మా వదినలది కానీ తింది కానీ పూజలు విపరీతంగా చేస్తుంది అనమాట. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు కార్తీక మాసం 4 రోజులు చేసిన తర్వాత మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి, పోలిన్ స్వర్గానికి పంపిస్తారని చెప్పి. మనం లాస్ట్లో ఒత్తులు అవన్నీ వదులుతాం కదా అక్కడ. అలాగా అందరూ వెళ్ళారనమాట. నేను ఆ రోజు నైట్ అవుట్ చేసి బెటర్మెంట్ ఎగ్జామ్ జరుగుతుంది అనమాట నాకు. నేను చదువుకుంటున్నాను, మా వదిన మా అమ్మ వీళ్ళందరూ. ఈ స్నానం చేస్తూ మనిషి కొంచెం పొట్టిగా ఉండడం వల్ల ఏమో మా కాలువ అయితే బాగా లోతుగా ఉంటుందన్నమాట. గబుక్కుని ఎలా జరిగిందో ఏమో తెలియదు, కాల్లో కొట్టుకుపోయింది. ఇంచుమించు ఈ రేవు నుంచి అవతల రేవుకి మధ్యలో ఎలాగా ఇంక అందరూ పెద్ద పెద్ద కేకలు వేసుకొని ఈ ఇంటికైతే పరిగెత్తుకొని వచ్చారు. ఎందుకంటే అందరూ ఆడవాళ్ళు, అక్కడ మగవాళ్ళు ఎవ్వరు లేరన్నమాట.
ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు తెల్లారగట్లు ఖచ్చితంగా 4:10 ఎంత అయిందండి. అందరూ వచ్చారనమాట. మగవాళ్ళు, వాళ్ళు ఈతొచ్చినోళ్ళు అందరూ దూకారనమాట. కానీ ఆళ్ళకి ఎక్కడికి దొరకలేదు. ఇంచుమించు తను పడిపోయి 10 నిమిషాల పైనే అయింది. ఎవరికో ఒకళ్ళకి పావుగంట అయిన తర్వాత కాళ్ళకి అప్పటికి తన మనిషి నీళ్లు తాగేసి నేలకు అంటుకుపోవడం కూడా ఏదో జరిగిందన్నారు తెలీదు. అయితే భయం పడి ఇలా లాగేసరికి మనిషి తను చాలా అపస్మారక స్థితిలో ఉందనమాట. చూసి అసలు ఎవరు ప్రాణం ఉందని కూడా అనుకోలేదు. నిజంగా అసలు ఒక్కసారి అందరికీ ఎంత ఏడుపొచ్చిందో, పెద్ద ఏడుపనమాట. మొదలు ఇప్పటి వరకు మా వదినైతే కాలువ స్నానం చేయడమే మానేసిందనమాట ఆ దెబ్బతో. కానీ ఎలా అయితే తన యొక్క పిచ్చి భక్తే భగవంతుడు తనకి ఆ రోజు ఊపిరిపోసాడు. నేను మీకు ఎప్పుడు చెప్తాను కదా, స్వామివారి పాదాలని ఎప్పుడు కూడా పరిపూర్ణ విశ్వాసంతో గనక పట్టుకుంటే దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందని చెప్పడానికి మీకు ఈరోజు ఆ ఉదాహరణ చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఆ కాలువ తీయడానికి ఎలాగో ఆ మనిషి తెలుసు కాబట్టి నా చిన్నప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్ మీ అందరితో పంచుకోవాలనిపించింది అనమాట. అంత బాగా చేస్తుంది పూజ. ఎంత ఓపికన్నా లేకపోయినా మా వదినలాగా నిత్యం దీపారాధన చేయడం కానీ పూజల విషయంలో అసలు ఎటువంటి రాజీ పడదనమాట. అంత పిచ్చి భక్తి తనకి స్వామి అంటే. చివరికి ఆ పిచ్చి భక్తే. ఎందుకంటే మీకు అంత గట్టిగా చెప్తున్నాను, ఆ కాలువలో నాకు తెలిసి చిన్నప్పుడు ఎవరైనా పడిపోయినా అంటే ప్రమాదవశాత్తు జారినా లేదా సూసైడ్ చేసుకుంటా దూకినా బతికిన దాఖలాలు నాకు తెలిసి ఎవ్వరూ లేరనమాట. నాకు తెలిసిన మొట్టమొదటి మనిషి అది తెల్లవారుజామున చీకట్లో 4 గంటలకి ఉదయాన పడి బతికిందంటే అది ఎవరి మహిమ చెప్పండి. అందుకే మీకు ఈ విషయం చెప్దామని చెప్పి నీకు తనని పర్టికులర్గా చూపిస్తున్నాను అనమాట. ఆ బ్లూ శారీ కట్టుకుంది సారా, తను మేనత్ అనమాట. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. ఇప్పుడు మాకు చూపించారు కదా వాళ్ళ అమ్మాయి మేనగోల్ది, వాళ్ళది విజయవాడ 1 టౌన్లో పూల షాపులు అనమాట. హోల్సేల్ 3-4 ఉన్నాయి. డెకరేషన్ అంతా కూడా చాలా డెకరేషన్లు కూడా చేస్తారనమాట బయట. స్వామి నన్ను ఎక్కడ వదిలిపెట్టలా, మీకు తెలుసా? ఎందుకంటే వీళ్ళు అక్కడ ఉన్నటువంటి మన విజయవాడలో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్ కూడా డెకరేషన్ అవన్నీ చేస్తారనుకుంటా. అక్కడ నేను గేట్లోకి ఎంటర్ అయ్యి ఇంకా పైకి వెళ్ళలేదనమాట. ఇది 4 ఫ్లోర్స్ ఎంత ఉంది వీళ్ళు ఇల్లు కట్టింది. 3 ఏమో రెంట్లకి, గ్రౌండ్ అంతా ఖాళీగా వదిలేశారు పార్కింగ్కి. లిఫ్ట్ కూడా పెట్టారు. లిఫ్ట్ చాలామంది ఎక్కుతూ ఉన్నారు. అందుకని మేము మా అన్నయ్య నేను పర్వాలేదు వెళ్ళిపోదాం రా అని చెప్పి అనేసరికి మేము మెట్లు ఎక్కుతాం. ఈలోగా పైనుంచి ఎవరో ప్రభుజీ మాతాజీ వస్తున్నారనమాట. నేనే ఆల్రెడీ తిలకదారం చేసి ఉన్నాను కదా, నేను అసలు అబ్జర్వ్ చేయలేదు. ఇలా తల వంచుకొని వెళ్ళిపోతూ ఉండుంటే ప్రభుజీ చూశారనమాట. తర్వాత నేను ఇలా తల ఎత్తి చూశాను. ఇంకా మామూలుగానే తెలిసింది కదా, ఇస్కాన్ డివోర్స్ ఎదురైతే ఏమవుతుందో. హరే కృష్ణ ప్రభుజీ అనగానే నాకు మనసులో ఎంత సంతోషం అనిపించిందో. స్వామి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే అనిపించింది. నాకైతే చాలా సంతోషం అనిపించింది కూడా. వాళ్ళకు కూడా స్వామి యొక్క ఆశీర్వాదాలు సంపూర్ణంగా ఉన్నాయి. పూజలు కూడా అన్నీ మాలాగే చాదస్తంగా అన్ని రకాలుగా చేశారండి. ఈ గదిలో కూడా శివపార్వతులది, అమ్మవారిది ఏయో అన్నీ ఉన్నాయి. అన్నీ అయిపోయినాయి. ఇంకొక్కటే ఏదో పూజ ఒకటి రిమైనింగ్ ఉంది. అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి అని చెప్పి అన్నారు. ఈలోగా పూజ అంతా వ్రతం అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ బట్టలు అవన్నీ కూడా పిల్లకి పెట్టవలసినవన్నీ పెట్టిందనమాట. చూసారా ఈ గదిలో అంటే 2 బెడ్రూమ్లు, హాలు, కిచెన్ అది కూడా చాలా పెద్దగానే వచ్చింది. అలాగా 4 ఫ్లోర్స్ అనమాట. వీళ్ళైతే 4th ఫ్లోర్లో ఉంటారు. ఫస్ట్ వచ్చేస్తారనమాట వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. డెకరేషన్ అయితే వాళ్ళదే పూలు కొట్టేమోనండి, పూలు పరిచినట్టు అనిపించింది. ఎంత అద్భుతంగా ఉందో. ఈ మండపారాధన ఏదో చెప్పారండి పంతులు గారు, నాకైతే గుర్తులేదు. సర్వాద్ర సంథింగ్ ఏదో నాకు గుర్తులేదండి. అన్ని దేవతలకి ఏదో ఆవాహన చేసి అమ్మవారికి కుంకుమ పూజ ఏదో చేస్తారు అని చెప్పన్నారు. ఈ ఒక్క పూజ రిమైనింగ్ ఉంది, మిగతా అన్నీ అయిపోయినాయి అమ్మ అని చెప్పన్నారు. అడిగాను కానీ ఆ వర్డ్ అనేది మండపం పేరు మర్చిపోయాను. మీరు చూస్తారని చెప్పి ఇది కూడా మీ అందరికైతే కనుక చూపిస్తున్నాను. చాలా అందంగా ఉందన్నమాట. పూజలు మాత్రం అద్భుతంగా చేశారనమాట. చాలా సాంప్రదాయకంగా. దేవుడి గది అయితే అద్భుతం అంటే అద్భుతం అనమాట. నేను ముందు వెళ్ళంగానే చూసేది దేవుడి గది. కింద రెంట్కి ఇచ్చే కూడా దేవుడి గది అంత బాగా, అంటే రెడీ టు ఆక్యుపై అన్నట్టుగా ప్రతిదీ చాలా బాగా చేయించారు. వీళ్ళ దేవుడి గది అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉందన్నమాట. స్వామివారికి వెనకాల వెంకటేశ్వర స్వామి, కింద బేస్మెంట్ అవంతా కూడా ఇంకా సర్దుకుంటే కనుక ఇంకా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా స్లైడింగ్ డోర్స్ ఇవన్నీ ఇచ్చారు. అవి లోపల కూడా చాలా స్ట్రాంగ్గా వేయించినట్టున్నారండి. సిమెంట్ తాడుతో గట్టిగా ఉన్నాయి చక్కగాను. ఏమీ లేదు, నా యొక్క చిన్ని ఆనందాన్ని మీ అందరితో షేర్ చేద్దామని చెప్పని, అది కూడా ఈ అక్క విషయం కూడా చెప్దామని చెప్పని. అంటే భక్తిలో చాలా రకాలు ఉండొచ్చు, కానీ స్వామిని
సంపూర్ణ విశ్వాసంతో కొలిస్తే అది ఎలా ఉంటుంది అని నిదర్శనానికి అంతకు మించి ఏమీ లేదు నేను చెప్పడానికి. ఒక ఉదాహరణతో బంధువులందరూ ఇంకా చాలామంది కింద భోజనాల దగ్గర ఉన్నారు. ఒక్కొక్కరు అయితే గనక వచ్చి స్వామికి దండం పెట్టుకొని ప్రసాదం తీసుకుంటూ ఉన్నారనమాట. చాలామంది వెళ్ళిపోతున్నారు కూడా. నేనైతే గనక వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. ఈ ప్రయాణం అంతా కూడా అటు ఇటు ట్రావెలింగ్లోనే ఇది అయిపోయిందండి. ఇది ఎంట్రన్స్ చూసారా, పూలైతే పెద్ద పెద్ద, ఇంకా చాలా ఉంది డెకరేషన్ ఎంట్రన్స్. నేను అవన్నీ ఏమి తీయలేకపోయాను. జస్ట్ ఊరికనే దానికి బొట్టు పెట్టేసి అక్షంతలేసి ఆశీర్వదించేసి భోజనం చేసి అన్నయ్య నేను నిదానంగా ఇంటికి వచ్చేసాం. తర్వాత మా బాబాయ్ వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చారు. అందరం ఒకేసారి గ్యాదర్ అయ్యలేకపోయాం. లేకపోతే మొన్నట్లా చక్క ఫోటోలన్నా తీసుకొని ఉంచుకునే వాళ్ళం. ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం. నేను మళ్ళీ హడావడిగా ఇంటికి వచ్చేయాలని చెప్పని 3కి 3:15 అక్కడ ఎక్కితే మళ్ళీ నేను ఈవినింగ్ వచ్చేసరికి 6:30 పైనే అయిపోయింది. ట్రావెలింగే అటు ఇటు టైం అయిపోవడం వల్ల ఏమీ చేయలేకపోయానండి, అంతే తప్ప కానీ ఏమీ లేదు. లేకపోతే ఇంకా ఎక్కువగా మీకైతే కనుక చక్కగా అన్నీ కూడా నా మెమరీస్ అన్నీ కూడా షేర్ చేసేదాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.